హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పిల్లలకి వచ్చేసి టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ పెట్టేసినది ఒక గంటకైతే పాలు అన్నీ కూడా అయితే కాల్చి వాళ్ళకైతే ఇస్తున్నానండి. పాలు ఇచ్చేటప్పుడు చక్కెర అయితే వేసేస్తలేను. ఎప్పుడన్నా ఒకసారి బూస్ట్, హార్లిక్స్ కానీ అయితే వేసిస్తాను. పాలల్లో చక్కెర అయితే పిల్లలకి అసలుకి వేసి ఇవ్వకూడదు. ఇప్పుడు రోజులను బట్టి షుగరు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ షుగర్ వల్లేనండి అంతా కూడా. షుగరు తినటం కూడా అంత మంచిదైతే కాదు. పిల్లలకి ఇవ్వటం కూడా అలాగనే పెద్దోళ్ళు టీలు అలాగైతే తాగుతూ ఉంటాం కదండి. బెల్లం వాడుకుంటేనే చాలా మంచిది. టీకి, కాఫీ కానీ బాగుంటుందండి. టీలో, కాఫీలో బెల్లం వేసుకుంటే. ఇంకా పిల్లలకి పాలు అది ఇచ్చేసిన తర్వాత బీరకాయలు అన్నీ కూడా అయితే కట్ చేశాను. బీరకాయలు కేజీ అండి అవి వచ్చేసి. అలాగనే బీరకాయ కర్రీలో పచ్చిపప్పు వేసి అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను బీరకాయ కర్రీ అయితే. ఇక్కడ పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా అయితే వేసి అవి కూడా అయితే కొంచెం వేగాలి. బీరకాయ కర్రీ పచ్చిపప్పు వేస్తే చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చపాతీలో అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ కర్రీ ఎక్కువ ఎందుకంటే మా దగ్గర వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి పంపించడానికి ముగ్గురికండి పంపించేది నేనైతే. ఇక్కడ పోపు అదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగనే పచ్చిపప్పు అయితే వేస్తున్నాను. ఈ బీరకాయ ముక్కలు త్వరగా మగ్గటానికి కొంచెం ఉప్పు, పసుపు అయితే వేస్తాను. త్వరగా మగ్గిపోతాయి. ఈ కర్రీలో వాటర్ వేస్తే కర్రీ అసలు బాగోదు. వాటర్ వేయకుండా ఈ కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే కర్రీ చక్కగా ఉడికిపోతుంది, టేస్టీగా అయితే ఉంటుంది. వాటర్ పోస్తే ఏంటంటే అంత రుచి అనేది అనిపించదు. ఇక్కడ ఉప్పు, పసుపు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే త్వరగానే మగ్గిపోతాయి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అండి. ఇంకా కంపల్సరీగా సండే రోజు దోశలు అయితే ఉండాలి ఇంట్లో అయితే. ఇక్కడ ఒక గ్లాసు మినపపప్పుకి 3 గ్లాసులు రేషన్ బియ్యం అయితే వేసాను. అలాగనే ఒక అర స్పూను మెంతులు అయితే వేసేసి 4-5 సార్లు అయితే శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అయితే శుభ్రం చేసుకోకూడదు. వాటిలో ఉన్న విటమిన్స్ అనేది పోతాయి అంటండి మా అత్తయ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక్కడైతే ఈలోపు కర్రీ కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా కర్రీ అనేది. ఎందుకంటే వాటర్ వేయం కదండి. సిమ్లో పెట్టుకొని అయితే మనము ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఒక పక్క కూడా అయితే రైస్ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా రైస్ వండలేదు. పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్సులు ఒక 15 రోజుల వరకు అయితే కట్టే పని లేదండి. ఎందుకంటే ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. వాళ్ళకి ఉదయం ఎగ్జామ్స్ అయితే పిల్లలకి మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్ అయితే ఉంది. ఉదయం టిఫిను అలాగనే మధ్యాహ్నం భోజనం చేసి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని చెప్పేసి 11:30 ఆ టయానికి అయితే నేను చేస్తున్నాను. సాటర్డే రోజు నేను నెలలో ఫస్ట్ శనివారం రోజు ఉదయం పూట టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అయితే చేయనండి. ఆదివారం మధ్యాహ్నం అయితే చేస్తాను. నా కోసం కొంచెం కాఫీ ఏదైతే పెట్టేసుకొని తాగేశాను. తాగిన తర్వాత ఈలోపు అయితే పచ్చిపప్పు అదంతా కూడా అయితే ఉడికిపోయింది. కర్రీ కూడా చక్కగా దగ్గరకు వచ్చి అయితే ఉడికిపోయిందండి. నీళ్లు వేయకుండా పచ్చిపప్పు ఎలా ఉడికిద్ది అనుకోవచ్చు. పచ్చిపప్పు కూడా అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడైతే చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. నీళ్లు వేసి మనం ఉడికించుకుంటాం చూడు, ఆ విధంగా ఉడికిపోతుంది. కానీ ఒక్క చుక్క కూడా అయితే నీళ్ళు వేయలేదు అసలు. ఇంకా ఉడికిన తర్వాత ఇక్కడ తగినంత కారము, ఫస్ట్ వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసినాను. అవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉంచేస్తే ఆ కారం కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఇదిగోండి 2 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటే బీరకాయ పచ్చిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది బీరకాయ పచ్చిపప్పు కర్రీ అయితే. ఈ కర్రీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అయితే కర్రీ చాలా ఇష్టంగా అయితే తింటారు. కర్రీ అంతా చేసేసిన తర్వాత ఒక్కసారి వంటగదిలోకి వచ్చి పని చేసుకుంటే పని మొత్తం అయితే ఒకేసారి అయితే చేసేసుకుంటాను. నైట్ తోమి పెట్టిన గిన్నెలు అయితే ఉన్నాయి. ఆ గిన్నెలు కూడా అయితే ఇక్కడైతే పెట్టేసుకున్నానండి. గిన్నెలు కానీ ఎక్కడెక్కడైతే పెట్టకపోతే ఇంక అలానే ఉండిపోతాయి. అవి అయితే కర్రీ కూడా అయితే
చల్లారిపోయింది. ఒక బాక్స్‌లోకి అయితే పెట్టేశాను. ఆ కర్రీ ఏమో పనిచేసే వాళ్ళకైతే ఇవ్వటానికైతే వెళ్ళిపోయాడండి. ఇక్కడ మా కోసం రైస్ అయితే వండుతున్నాను. నేనైతే స్టీల్ గిన్నెలోనే వండుతాను ప్రతిరోజు కూడా అన్నం అయితే. స్టీల్ గిన్నెలో అన్నం ఉడికిన తర్వాత రొట్టెలు కాల్చుకునే పెంకు ఉంటుంది కదా, ఆ పెంకు బాగా వేడి చేసి ఆ స్టీల్ గిన్నె అనేది దాని మీద అయితే పెట్టేస్తాను. ఇంకా రైసు వంచినప్పుడు అలాగనే ఎగరబెట్టుకుంటాం కదా, అప్పుడైతే ఆ పెంకు మీద పెట్టేసుకుంటే వేడి చేసిన తర్వాత అన్నంలో ఉన్న నీరంతా కూడా అయితే లాగేసుకుంటుంది. నేను ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేస్తాను. మీకు ఎవరికన్నా ఈ టిప్ ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుందండి. అన్నం కూడా అయితే ఎక్కడ అడుగంటకుండా అయితే ఉంటుంది. కొంతమందికి స్టీల్ గిన్నెలో వండినప్పుడు అడుగంటిపోతూ ఉంటుంది. స్టీల్ గిన్నెలు కూడా అలాగనే త్వరగా అడుగంటుతాయి. ఈ విధంగా చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. చిన్న టిప్పు. నీరు కూడా అయితే చాలా పర్ఫెక్ట్గా నీరు ఉండకుండా ఉంటుంది. ఎక్కడ నీరు లేదండి. అన్నం చూడండి పొడి పొడిగా అవుతుంది కదా. ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే చేస్తాను. స్టీల్ గిన్నెలో వండినప్పుడు అన్నం అయితే రైస్లో ఉన్న నీరంతా కూడా తీసిన తర్వాత ఆ రొట్టెల పెంకు మీద నుంచి తీసేసి విడిగా అయితే పెట్టేసుకోవాలి. అలాగనే ఉంచైతే రైస్ అనేది మాడిపోతుందండి స్టీల్ గిన్నెలో. ఇక్కడైతే పిల్లలకైతే భోజనం ఇదంతా కూడా అయితే పెట్టేశాను. వాళ్ళు 12:30కి అయితే బయలుదేరారండి. వెళ్ళాలకి 1 అయిద్ది. మా వారైతే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంక టోపీలు అయితే పెట్టేశానండి. బాగా మధ్యాహ్నం అయింది. 12:30 ఆ టైం అయితే అయింది. ఇదిగోండి 12:30 అయింది టైము. ఆ టయాన్ని అయితే వెళ్ళిపోయారు. ఇంక అప్పుడేనండి వాళ్ళకైతే స్కూలు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా అయితే తోమేశాను. గిన్నెలు తోమేసి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని, సాటర్డే రోజు కదా, మరుసటి రోజు ఆదివారం అని చెప్పేసి నేను సాటర్డే రోజే తలస్నానం అదంతా కూడా అయితే చేసేసాను. సండే రోజు చేయొచ్చు. సండే రోజు మా పాపకైతే కుంకుడుకాయలతో తలస్నానం అయితే చేయిస్తాను. కుంకుడుకాయలతో తలస్నానం చేయించినప్పుడు కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి ఒకరోజు ముందు నేనే తలస్నానం అయితే చేసేస్తాను. ఉదయము ఎండుమిరపకాయలు అయితే ఎండపెట్టేసానండి కారానికి. ఇప్పుడు ఎండలు బాగా వస్తాయి కదా, ఎండుమిరపకాయలు అలా ఎండపెట్టేసుకొని ఇంట్లోనే కారం పట్టించుకుంటే ఆ కారము సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. షాపుల్లో కొనుక్కొచ్చే కారము అస్సలకైతే రుచి ఉండట్లేదు. అది కాక కర్రీస్ కూడా అయితే బాగోట్లేదు అంతగా. ఇక్కడ ఇంటికి దగ్గరలోనే కొండ ఉంటుంది. సాయంత్రం 4 గంటలప్పుడైతే బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. చాలా బాగుంటుంది ఎండాకాలం అప్పుడైతే. నేను చదువుకునేటప్పుడైతే నైటు అన్నము మిగిలిపోతుందండి. ఈ విధంగా అయితే అమ్మ ఏం చేసిద్దంటే ఎండాకాలం వస్తే చాలు నైట్ మిగిలిపోయిన అన్నము ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసేసి ఎండపెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం అయితే వేసిస్తుంది. చాలా బాగుంటుందని మీకు కూడా అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే మొక్కలకు నీళ్ళు వేద్దామని చేశానండి. ఈ మొక్కల దగ్గరికి అయితే ఎండాకాలం అప్పుడు ఉదయం సాయంత్రం అయితే నీళ్ళు వేయాలి, లేకపోతే చెట్లు అయితే వాడిపోతాయి. ఈ తోటకూర వచ్చేసి విత్తనాలకు అయితే ఉంచేసాను. వాటికేమో విత్తనాలు అయితే వచ్చాయి. ఆ విత్తనాలన్నీ కూడా అయితే రాళ్ళు కొట్టేసేయాలండి. ఇక్కడేమో ఉదయం బీరకాయ తొక్కులు అలాగనే ఉల్లిపాయ తొక్కులు చెట్లకు వేయమంటే మా పాప ఏం చేసిందంటే చెట్లు పైన వేసింది. నేనేమో చూసి అవన్నీ కూడా అయితే మట్టిలో వేస్తున్నాను. ఇలా బీరకాయ తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అవన్నీ అయితే చెట్లకు వేస్తానండి. అప్పుడు చెట్లు బాగా బలంగా ఉంటాయి. అప్పుడప్పుడు కుండీల్లో ఉన్న మట్టి కూడా అయితే కదిలిస్తూ ఉండాలి. అప్పుడే వాటికి మొక్కకి మట్టి లూజు వచ్చేసి బాగా ఎదుగుదల అయితే ఉంటుంది. ఇక్కడ చామంతి చూడండి, తెల్ల చామంతి బాగా విచ్చిపోయాయి. అయినా కట్ చేయలేదు నేను. అలా చెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అలానే ఉంచిపోతే అవేమో వాడిపోయాయి ఎండలకి. డాబా మీద పనిచేసేటప్పుడు సిమెంటు అవన్నీ ఇసుక అవన్నీ ఉండిపోతే అవన్నీ తీసి పడేసి ఎక్కడెక్కడైతే సర్దేసాము. సర్దిన తర్వాత అదంతా కూడా ఒకసారి నీళ్ళతో అయితే కడిగేసామండి. ఎందుకంటే ఎండాకాలం కదా, డాబా మీద పడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చాలామంది డాబాల మీదే ఎండాకాలంలో పడుకుంటూ ఉంటాం ఆరు బయట అలాగా. ఎర్రమట్టి ఏమో మొక్కలకి వేయటానికి అంతకుముందు చెప్పాను కదండి, ఆ ఎర్రమట్టి కూడా అయితే బాగా ఒక వరుసన లైన్లో అయితే వేసాము. మిరప మొక్కలు అయితే నాటాను. ఇక్కడున్న కట్టెల పొయ్యి అటువైపుకి అయితే మార్చేసుకున్నామండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఈ కాకరకాయలు అయితే అన్నీ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపి మూత అయితే పెట్టేశాను.
ఉప్పు పసుపు వేసి కాకరకాయలు అలా ఒక అరగంట అయినా పెట్టేసుకుంటే వాటిల్లో ఉన్న చేదంతా కూడా అయితే పోతుంది. ముక్క అసలు చేదుగా అయితే ఉండదు. ఇలాగ గట్టిగా అయితే పిండేసుకోవాలి. ఆ చేదు నీరంతా కూడా అయితే బయటకు వస్తుంది పిండుకుంటుంటే. మా పిల్లలకి స్నాక్స్ అయితే ఏం చేయలేదు. వాళ్ళేమో ఇంకా గుడ్లు అయితే ఉంటే ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నారు. వాళ్ళు ఆ పని చేసుకుంటుంటే నేనేమో ఈ విధంగా కాకరకాయలు అయితే పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. వాళ్ళ ఆమ్లెట్లు కూడా అయితే చాలా బాగా అయితే వేసుకున్నారండి. నేనైతే తినను కదా, టేస్ట్ అయితే చేయలేదులేండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అప్పుడప్పుడు మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా ఈ విధంగా వంట పనులు చేపిస్తూ ఉంటే ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగలేకపోయినా వాళ్ళు ఇలాంటివైనా వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని అయినా తినగలుగుతారు కదా. నా ఆలోచన అండి, పిల్లలకి ప్రతి పని నేర్పించాలని. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని కాకరకాయలు కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసుకుంటాను. అవి ఫ్రై వేగుతూ ఉన్నాయి. ఇక్కడేమో ఉదయం దోసపిండి అవన్నీ కూడా అయితే నానబెట్టేసాను కదండి. దోశలకి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. దోశలకి కొంచెమే వేసాను. ఎప్పుడు కేజీ అలా వేస్తాను. కొంచెమే మినపగుండ్లు ఉన్నాయని చెప్పేసి కొద్దిగానే వేసాను. అందుకని చెప్పేసి నేను మిక్సీకి అయితే వేస్తున్నాను. కేజీన్నర వేసినప్పుడు గ్రైండర్కి అయితే వేస్తాను. ఇక్కడ కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ ఆ కాకరకాయలను చూసుకుంటూ ఉన్నానండి. 2 సార్లు మిక్సీ పట్టడం, మధ్యలో ఏమో ఆపటం అండి. అలానే మిక్సీ వేస్తూ ఉన్నాననుకో అది మిక్సీ ఆగిపోతుంది మధ్య మధ్యలో. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసేసి మధ్యలో ఆపేస్తూ ఉంటాను. ఈ కాకరకాయలు ఇక్కడైతే వేగిపోయాయి. అటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. ఈ కాకరకాయ ఫ్రై ఉందంటే మా పిల్లలు పెరుగన్నము వద్దన్న అయితే తినేస్తారు. అంత ఇష్టం ఈ కాకరకాయ కారము. వేయించిన కాకరకాయలు కూడా అయితే తీసేసుకొని మరికొన్ని అయితే ఉన్నాయి కదా, అవి కూడా అయితే వేయించేసుకుంటున్నాను. ఎక్కువగా ఆయిల్ ఉంది అనుకోవచ్చు. ఆ ఆయిల్ మరలా అయితే తీసి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకొని ఎంతైతే కావాలో అంత ఉంచేసుకొని మళ్ళీ పోపు పెట్టేస్తాను. ఇక లాస్ట్గా అయితే ఇంకా పిండి అంతా కూడా పట్టడం అయితే అయిపోయింది. మీరు దోశ పిండిలో ఏమేమి వేసుకుంటారు? నేనైతే దోశ పిండిలో అటుకులు కానీ మరమరాలు కానీ అయితే వేస్తాను. అవి 2 ఏమీ లేకపోతే కొంచెం అన్నం అయితే వేసి మిక్సీకి అయితే పట్టేస్తాను. అన్నం వేసుకున్నా కానీ అయితే బాగుంటుంది. దోశలు మెత్తంగా క్రిస్పీగా అయితే వస్తాయి. కాకరకాయలు అన్నీ కూడా అయితే వేయించడం అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటాను. కాకరకాయలు వేయించేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంది కదా, ఎక్కువగా ఉన్న ఆయిల్ అయితే తీసేసుకొని పోపు పెట్టేంత వరకు అయితే కొంచెం ఆయిల్ ఉంచేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా అయితే వేసాను. ఆ పోపు అంతా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని ఆ తర్వాత అయితే కారం వేస్తాను. కారంలో ఏమేమి వేసానంటే కారము, జీలకర్ర, సాల్టు, ధనియాలు అవి 4 అయితే మిక్సీకి అయితే పట్టేసుకొని ఒక 8 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. కారం అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా అయితే ఉంటుంది ఆ కారము కాకరకాయ కారంలోకి. అది అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ వేయించి పెట్టుకున్న కాకరకాయలు కూడా అయితే వేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్న కారం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నేను ఎప్పుడు చేసినా కాకరకాయ కారం ఈ విధంగానే చేస్తాను. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క పాలు కూడా అయితే పెట్టేశానండి. పాలు కాగుతూ ఉన్నాయి. కాకరకాయ కారం కూడా అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ కారం చాలా మంచిదండి తినటం వల్ల కూడా. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే మీ చిరునవ్వుతో ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.